హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలు షురు అయ్యాయి. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. భక్తుల రాకతో గోల్కొండ ప్రాంతమంతా సందడిగా మారింది. గోల్కొండలో బోనాల జాతరకు భక్తులు అధికంగా తరలివస్తున్నారు. ఈ రోజు రెండో పూజ ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. దీంతో కోట పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 26వ తేదీన గురువారం రోజు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర షురు అయిపోయింది. మొదటి పూజకి బోనం రోజు అనేక మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, బోనాలను సమర్పించడము చేశారు. ఇక ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కోట పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నారు. దీంతో గోల్కొండ కోటలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా మారిపోయాయి. ఇక భక్తుల రద్దీ రీత్యా ఎక్కడికక్కడ ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. బోనాల జాతరకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. గోల్కొండ కోటలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా తొట్టెల సమర్పణ, మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాది మంది భక్తులు కోటకి తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక మొన్న గురువారం రోజున లక్షల మంది భక్తులు తరలి రావడము, అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర అనేది ప్రారంభమైపోయింది. తొలి బోనం ఉదయం 4:30 ప్రాంతంలో సమర్పించిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ప్రజలు కోటకు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. దాదాపు 450 మెట్లని ఎక్కి పైకి వెళ్లి కోట మీద ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రత్యేకంగా 9 పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక మొన్న గురువారం రోజున తొలి పూజ, తొలి బోనం అమ్మవారికి నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు రెండవ పూజ ఆదివారం కావటంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. దీంతో కోట చుట్టుపక్కల ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కోట లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి మనకి 2 దారులను ఈ ఏడాది ఏర్పాటు చేశారు. గత ఏడాది లోపలికి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు ఒకే గేటు ఉండటంతో ఇటు భక్తులు, అదేవిధంగా బోనం ఎత్తుకుని వచ్చినటువంటి మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈ ఏడాది అటువంటి ఇబ్బందులు మళ్లీ పునరావృతం కాకుండా 2 మార్గాలనైతే ఏర్పాటు చేయడం జరిగింది. కోట లోపలికి వచ్చేందుకు ఒక మార్గం, అదేవిధంగా బయటికి వెళ్లేందుకు కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా బోనం ఎత్తుకుని వస్తున్నటువంటి మహిళలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లోపల ఎక్కడికక్కడ బ్యారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోట లోపల బోనం తయారు చేసుకోవడానికి మనకి లాన్ కూడా ఒకటి అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి ఈ మైదానంలో బోనం తయారు చేసుకొని ఇక్కడి నుంచి కోట మీదకి తీసుకుని వెళ్తుంటారు మహిళలు. అదేవిధంగా టాయిలెట్స్ ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరికి వారికి సపరేట్ గా కూడా మనకి మొబైల్ టాయిలెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా ఈ ఏడాది ప్రత్యేకంగా మహిళలకి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సమితి తరపున దాదాపు 500 మంది మహిళా వాలంటీర్లు కూడా కోటలో అందుబాటులో ఉన్నారు. వారు ఈ 9 రకాల పూజలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కొక్క రోజు దాదాపు 50 నుంచి 60 మంది క్యూ లైన్ల వద్ద, అదేవిధంగా మెట్ల వద్ద వారందరూ ఉండి వచ్చేటువంటి భక్తులకి గైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మంచినీళ్లను కూడా, మంచినీటి ప్యాకెట్లను కూడా వారికి అందిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులు పడితే దానికి సంబంధించినటువంటి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఒకసారి పోలీస్ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. కోట లోపలికి వచ్చిన తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలగకుండా శాంతి భద్రతల రీత్యా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బోనం ఎత్తుకుని వెళ్తున్నటువంటి మహిళలను కూడా చూడొచ్చు. అక్క నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? అంటే యాక్చువల్ గా ఎవరి వచ్చి దర్శనం చేసుకుంటాము. బట్ ఏంటంటే మాకు మొక్కు ఉందన్నమాట. మొక్కు ఉంది కాబట్టి అంటే మేము ఒక మొక్కు కోరుకున్నాము, అది జరిగింది కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే కోట కింద నుంచి పై వరకు వెళ్ళి అక్కడ కోటలో ఉన్న అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఎట్లా అనిపిస్తోంది? అంటే ఇంత దూరం నుంచి అక్కడ నడిచి వెళ్తాం కదా, అమ్మవారిని చూడగానే ఒక హ్యాపీనెస్ అనిపించేస్తుంది అనమాట. సో అంత అమ్మవారి మీద భారం వేసి వెళ్ళడమే. ఇంకా సో ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటారు, కానీ ఈసారి ప్రత్యేకంగా బోనం ఎత్తుకొని వెళ్తున్నారు. చాలా మంది బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళందరినీ చూడడము, అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ వెళ్ళడము ఈసారి ప్రత్యేకంగా. సో ఇదంతా కూడా ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. నైస్, వెరీ నైస్. యాక్చువల్గా అంటే ఇంతకుముందు మేము 2-3 టైమ్స్ చేసాము.
బట్ ఈసారి మొక్కు ఉంది కాబట్టి మొక్కు చెల్లించుకుందామని చేస్తున్నాం. అనేక మంది అమ్మవారిని కోరికలు కోరిన తర్వాత అవి తీరిన తర్వాత అమ్మకి బోనాలను కూడా సమర్పిస్తున్నారు. అదేవిధంగా శాఖ సమర్పణ కూడా ఉంటుంది. సో కోట పరిసర ప్రాంతాలన్నీ బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతోటి ఎంతో కనువిందుగా ఉన్నాయి. ఇక్కడ కోట పరిసర ప్రాంతాలలో భక్తుల సందడి అనేది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ ఆషాఢ మాసం జరిగినటువంటి ఈ నెల రోజుల పాటు కూడా మనకి కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తాయి. 9 పూజా కార్యక్రమాలు కూడా ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారము ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడము, అదే విధంగా శాఖ సమర్పణ, తొట్టెల సమర్పణ, ఒడిబియ్యం సమర్పణ ఇదంతా కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా లక్షలాది మంది భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఇక లోపలికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా గోల్కొండ కోటలో మనకి ఇదే విధమైనటువంటి సందడి వాతావరణం కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.